వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ట్రీట్మెంట్ ప్లాంట్ లో పంపింగ్ చేస్తారు. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంటింగ్ లో కనెక్షన్ ట్యాంకు, ఏరియేషన్ ట్యాంకు, క్లారిఫైరు, స్లడ్జ్, డ్రైయింగ్, బ్రెడ్స్, బఫర్ ట్యాంకు, శాండ్ ఫిల్టర్, స్టోరేజ్ పాండ్ వంటి ఉంటాయి. శుద్ధి చేసిన ఈ నీటిని పరిశ్రమ పొరుగునే ఉన్న యాజమాన్యం వారి భూములలో మొక్కల పెంపకానికి సేద్యపు నీటిగా వినియోగిస్తారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన టాస్క్ ఫోర్స్ కమిటీ 9/12/2016న ఈ పరిశ్రమను గురించి సమీక్ష జరిపింది. ఈటీపీ ఎవాల్యుయేషన్, ఫ్లోరోమీటర్ల ఏర్పాటు, గొంతేరు డ్రైన్కు దారితీసే పైప్ లైన్ను తొలగించడం తదితర నిర్దిష్టమైన సూచనలను 12/1/2017న ఈ పరిశ్రమ యాజమాన్యానికి సూచించింది. గొంతేరు డ్రైన్కు దారితీసే పైప్ లైన్లను ఇప్పటికే తొలగించారు. ఇతర సూచనల అమలును పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. 30/3/2017న వ్యర్థాల కనెక్షన్ ట్యాంకులో నిర్వహణ పనుల నిమిత్తం 5 కూలీలు వెళ్లి మృతి చెందారు. ఈ కనెక్షన్ ట్యాంకు పరిణామం 12.5 మీటర్లు ఇంటూ 4 మీటర్లు ఇంటూ 4 మీటర్లు 200 కిలోలీటర్లు ఉండేది. రొయ్యల శుద్ధి పరిశ్రమకు 100 మీటర్ల దూరంలో వ్యర్థాలను కనెక్షన్ ట్యాంకులోకి సేకరించి తరువాత వాటిని అదే పరిసరాల్లో ఉన్న ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ సిస్టంలోకి పంపింగ్ చేస్తారు. వ్యర్థాల కనెక్షన్ ట్యాంకును GI షీట్లతో కవర్ చేశారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు దీని నిర్వహణ పనులు చేపట్టేందుకు వీలుగా ఒక మ్యాన్హోల్ వంటి వ్యవస్థ ఇందులో ఉంటుంది. ప్రమాదం జరిగిన రోజున కనెక్షన్ ట్యాంకు నుంచి వ్యర్థాలను ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ సిస్టంలోకి తీసుకువెళ్లే పైప్ లైన్ ఫుట్వాల్ బ్లాక్ అయ్యిందని చెబుతున్నారు. దీని మరమ్మతులు చేయడానికి వెళ్లిన 5 కార్మికులు మృతి చెందారు. పోస్ట్ మార్టం నివేదిక అందిన తర్వాత వీరి మృతికి ఖచ్చితమైనటువంటి కారణాలు తెలుస్తాయి. మృతుల వివరాలు: బొడ్డు రాంబాబు 21 సంవత్సరాలు, అవాహితుడు, కేపీ పాలెం. నల్లం ఏడుకొండలు 22 సంవత్సరాలు, అవాహితుడు, నల్లంవారి తోట. అవివాహితుడు జక్కంచెట్టి ప్రవీణ్ 22, అవివాహితుడు, కాళీపట్నం. తోట శ్రీనివాస్ 25, అవివాహితుడు, మొగల్తూరు. ఏదా ఏడుకొండలు 25, వివాహితుడు, సీతారాంపురం. ప్రమాదం గురించి వార్త తెలిసిన వెంటనే జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ అయ్యన్నపోతుడు గారు మరియు ఇతర మంత్రులు శ్రీమతి పీతల సుజాత గారు, శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారు సంఘటనా స్థలానికి హుటాహుటిన వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 5 మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చంద్రన్న బీమా కింద 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 లక్షలు, ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి 15 లక్షలు ఇందులో ఉంటాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 లక్షలు నిన్ననే గురువారం బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ విషయంపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఎంత పెద్దవారైనా దోషులను తేలితే ఉపేక్షించేది లేదు. ఈ విషయంపై మెజిస్టీరియల్ ఎంక్వైరీ నిర్వహించడానికి ప్రభుత్వం నిశ్చయించింది. ఆక్వా ఇండస్ట్రీలో కార్మికుల రక్షణ కోసం తగు సూచనలు చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి కావలసిన చర్యలను సూచించడానికి ఒక సీనియర్ IAS అధికారి అధ్యక్షతన నిపుణుల కమిటీని నియమించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, దీంట్లో 2 ఇష్యూలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి
నిన్న మొగల్తూరులో జరిగిన ఇన్సిడెంట్ ఒక్కసారి జరిగిన ఇన్సిడెంట్ మీద మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఒకసారి మంత్రి గారు ఇచ్చిన ఇదే స్టేట్మెంట్కు సంబంధించి ఇదే స్టేట్మెంట్లో ఉన్న కొన్ని అంశాలను నేను లేవనెత్తుతున్నా అధ్యక్ష. డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ లేవనెత్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు తన స్టేట్మెంట్ చదువుతూ తాను అన్న మాటల్లోనే అధ్యక్ష సూటిగా నేను ప్రశ్న అడుగుతా ఉన్నా. ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే అన్ని రోజులు ఎందుకు స్టోర్ చేశారు? ఈ వ్యర్థ మెటీరియల్ అంతా ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే అన్ని రోజులు ఎందుకు స్టోర్ చేశారు? నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండి దాన్ని ఉపయోగించే ఆలోచనే వాళ్లకు ఉంటే గొంతేరు డ్రైన్కు పైపులు ఎందుకు వేసినట్టు? నిజంగానే ట్రీట్మెంట్ ప్లాంట్ గన ఉంటే దాన్ని ఉపయోగించే మనస్తత్వమే వీళ్లకు ఉంటే మరి గొంతేరు డ్రైన్కు ఎందుకు పైప్ లైన్ వేశారు? ఆ పైప్ లైన్ తీసేయమనేగా మీరు చెప్పింది. 2016లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆ పైప్ లైన్ తీసేయమనేగా చెప్పింది. మరి అటువంటప్పుడు నిజంగానే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే నిజంగానే దాన్ని ఉపయోగించే ఆలోచనే గన వాళ్ళకు ఉంటే ఎందుకు గొంతేరు డ్రైన్కు పైప్ లైన్ వేశారు? నెంబర్ 3, 2014లోనే పరిశ్రమ పెట్టారు మీరు అంటా ఉన్నారు. మరి 2016 దాకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి పైప్ లైన్ తీసేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారని మీరు చెప్తా ఉన్నారు. మరి దాని అర్థం ఈ 2 సంవత్సరాలు ఈ పైప్ లైన్ల ద్వారా ఈ గొంతేరు డ్రైన్కు వ్యర్థాలన్నీ కూడా పంపించినట్టే కదా, అంతే కదా? నెంబర్ 4, అంటే దాని అర్థం మీరు 6వ పాయింట్లో చెప్పిన కథ ఏ కథ? అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కలెక్షన్ ట్యాంకు, ఏరేషన్ ట్యాంకు, క్లారిఫైయరు, స్లడ్జ్ డ్రైనింగ్ బెడ్స్, బఫర్ ట్యాంకు, శాండ్ ఫిల్టరు, స్టోరేజ్ పంటివి ఉంటాయి అన్నారు. అంటే బహుశా ఇవన్నీ లేవనే దాని అర్థమేమో నాకు తెలియదు. కానీ శుద్ధి చేసిన ఈ నీటిని పరిశ్రమ పొరుగునే ఉన్న యాజమాన్యం వారి భూముల్లో మొక్కల పెంపకానికి సేద్యపు నీటిగా వినియోగిస్తున్నారు. అంటే దాని అర్థం అది అబద్ధమే కదా? పైపులు ఉన్నాయి అని అంటే దాని అర్థం అబద్ధమే కదా? చెప్తున్నా కదా బా. 2 ఏళ్లగా ఆ పైపులు వేసి గొంతేరు డ్రైన్ దాకా ఆ పైపులు వేసి ఆ పైపుల ద్వారానే గొంతేరులో డ్రైన్లో పొల్యూషన్ కలుపుతా ఉన్నారు. అందుకనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి ఆ పైపులు తీసేయండి అని చెప్పి అనింది అని మీరంతకు మీరే చెప్పారు. మరి పైపులు నిజంగా తీసేయండి అని చెప్పారు అంటే దాని అర్థం గొంతేరు డ్రైన్ లేక ఆ పైపుల ద్వారా ఈ వేస్ట్ అంతా కలుపుతా ఉన్నట్టే కదా. మరి అటువంటప్పుడు వీళ్ళు వ్యవసాయానికి ఆ నీళ్లు ఉపయోగపెట్టుకుంటున్నారు అని మీరు చెప్పిన పాయింట్ తప్పే కదా. తర్వాత అధ్యక్ష, ఇదే యాజమాన్యానికి అధ్యక్ష, ఈ ఆనంద ప్రాన్ ప్రాసెసింగ్ ఇదే యాజమాన్యం అధ్యక్ష, ఇదే యాజమాన్యానికి గోదావరి ఆక్వా ఫుడ్స్ పరిశ్రమను కుందూరులో అధ్యక్ష దాదాపుగా ఇంతకన్నా 10 రెట్ల కెపాసిటీ, అది ఎక్కువ. ఇదే యాజమాన్యానికి మీరు పర్మిషన్ ఇచ్చారు. అంటే గొంతేరులో ఇప్పటికే పైపుల ద్వారా కాలుష్యం వదులుతున్నారు అని తెలిసి అదే యాజమాన్యానికి అంతకన్నా 10 రెట్లు కాలుష్యాన్ని వెదజల్లే పరిస్థితి ఉన్న పరిశ్రమను పెట్టడానికి మీరు పర్మిషన్ ఇచ్చారు. అధ్యక్ష, ఈ 2 ఏళ్లుగా ప్రజలు ఇవన్నీ చూసే మాకు ఈ పరిశ్రమ వద్దు అని చెప్పి ఆందోళన చేస్తా ఉన్నారు.
మీరేమో గతంలో జీరో పొల్యూషన్ అన్నారు అధ్యక్ష. మరి మీరే గతంలో జీరో పొల్యూషన్ అని అన్నారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రెస్ లో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ప్రెస్ లో స్టేట్మెంట్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇది జీరో పొల్యూషన్ అని చెప్పి ఊదరగొట్టారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ లో జీరో పొల్యూషన్ అని చెప్పి ఊదరగొట్టిన పరిస్థితుల్లో మరి మీరు ఇదే స్టేట్మెంట్ లో ఇవాళ ఇచ్చే ఈ స్టేట్మెంట్ చూస్తే ఈ స్టేట్మెంట్ లో ఇవాళ మీరు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇవాళ మీరు ప్లేట్ మార్చి ఇది ఆరెంజ్ కేటగిరీలోకి వస్తా ఉంది అని మళ్ళీ ఇవాళ మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆరెంజ్ కేటగిరీ మొత్తానికి అధ్యక్ష పొల్యూషన్ కంట్రోల్ ఇండెక్స్ ఒకసారి గమనిస్తే అధ్యక్ష దాంట్లో 4 రకాలు ఉంటాయి. రెడ్, ఆరెంజ్, గ్రీన్ అండ్ వైట్. అధ్యక్ష ఇది 2016లో రివైజ్ అయిన సిపిసిబి అధ్యక్ష, అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదిక రివైజ్ చేసిన ఇది. దీంట్లో సీరియల్ నెంబర్ 31లో ఆరెంజ్ కేటగిరీలో ఫిష్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ అనేది క్లియర్ గా ఉంది. దీంట్లో అధ్యక్ష పొల్యూషన్ ఏంది అని అంటే మెయిన్లీ వాటర్ పొల్యూటింగ్. మొన్నటిదాకా మీరు జీరో పొల్యూటెంట్ అన్న వాళ్ళు ఇవాళ దాన్ని ఆరెంజ్ కేటగిరీలో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మీ స్టాండ్ లో మార్పు క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. అధ్యక్ష మీ ఈ రెండు పేజీల మీ స్టేట్మెంట్ మొత్తంలో కూడా ఎక్కడన్నా కూడా ఒక్కసాటన్నా ఇన్ని తప్పులు కనిపిస్తా ఉన్నా కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్న మాట మీ స్టేట్మెంట్ లో ఒక్క చోట కూడా మీరు లేరు అధ్యక్ష. అధ్యక్ష ఇంత దారుణంగా ఉన్న ఈ పరిస్థితుల్లో అధ్యక్ష కూర్చోండి ఇస్తారు. అధ్యక్ష ఉదయం నుంచి సభా సమయాన్నంతా వృధా చేసి ఏదో ఉంది ఏదో చెప్తారు అనుకున్నాను అధ్యక్ష. కోడి గుడ్డు మీద ఎంపికలు పీకినట్టుగా ఏమీ ఇందులో లేదు అధ్యక్ష. నేను నాకైతే అధ్యక్ష నాకైతే పరిశ్రమలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డికి చాలా పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ముందు తెలుసుకొని మాట్లాడాలి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పొల్యూషన్ వల్ల చనిపోలేదు అధ్యక్ష, అది ముందు తెలుసుకోవాలి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పొల్యూషన్ వల్ల చనిపోలేదు, సేఫ్టీ అక్కడ మెజర్స్ లేకపోవడం వల్ల నిన్న జరిగినటువంటి సంఘటనలో 5 చనిపోయారు, అది ముందు తెలుసుకోవాలి. లేకుండా ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, ఇది ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళారు ఇవన్నీ అడుగుతున్నారు. నేను మొత్తం నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం వల్ల జరిగింది అధ్యక్ష, అక్కడ పొల్యూషన్ వల్ల జరగలేదు, ముందే తెలుసుకోవాలి. నేను ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అక్కడ కలెక్షన్ ట్యాంక్ ఉంటే ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే ఎందుకు జరిగిందని చెప్పి. అక్కడ కలెక్షన్ ట్యాంక్ నుండి ట్రీట్మెంట్ ప్లాంట్ కు ఎప్పుడప్పుడు ఈ నీరంతా అక్కడికి వెళ్తుంది అధ్యక్ష, వ్యర్థాలన్నీ అందులోకి వెళ్తాయి. అయితే ట్రీట్మెంట్ ప్లాంట్ అంతా కూడా శుద్ధి చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ కనెక్షన్ ట్యాంక్ నుంచి ట్రీట్మెంట్ ప్లాంట్ కి వెళ్లే వాల్ కొద్దిగా రిపేర్ అవడం వల్ల ఆ వాల్ రిపేర్ చేయడానికి అందులోకి వెళ్లారు అధ్యక్ష. వెళ్లడం వల్ల ఇది జరిగింది. కానీ ఈ నీటిని అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ వాళ్ళు వాడుతున్నారంటే ఈ రోజు టెక్నాలజీ చాలా పెరిగింది అధ్యక్ష. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూని తీసుకెళ్లి మన గోదావరి ఆక్వా మెగా ఫుడ్కి తీసుకెళ్లారు అధ్యక్ష. మేము ఒకటే మాట ఇస్తున్నాం, ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, దానితో పాటుగా ఎక్కడ కూడా పొల్యూషన్ అనే పదం ఎక్కడ ఉండకూడదు, వీలైనంత వరకు పొల్యూషన్ లేకుండా ఎక్కడ కూడా సేఫ్టీ మెజర్స్ లో రాజీ లేకుండా పరిశ్రమలు తేవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ఈ ఆక్వా మెగా ఫుడ్స్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రోజు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీలో ఈ రోజు ఎక్కడైతే పరిశ్రమల నుంచి వచ్చినటువంటి వేస్ట్ వాటర్ ను శుద్ధి చేసి తాగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అంత టెక్నాలజీ వచ్చింది.
ఈ రోజు ఈ ఆక్వా మెగా ఫుడ్ గురించి నీకేమైనా సరే చిత్తశుద్ధి ఉంటే నాతో ఒక రోజు రా, మన ఇద్దరం వెళ్దాం, ఎవరూ వద్దు. అక్కడ ఈ రోజు ముఖ్యమంత్రి గారు పైప్ లైన్లన్నీ కూడా వేయమన్నారు అధ్యక్ష. పైప్ లైన్లు వేయమండమే కాకుండా ఆ రోజు ముఖ్యమంత్రి గారు సిఈటిపి అని చెప్పి కామన్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని ఒక ప్లాంట్ ఇక్కడ పెట్టండి. ఈ రోజు ఈ ఆక్వా ఫుడ్ పార్క్ నుంచే కాదు అధ్యక్ష, భీమవరం టౌన్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ వాటర్ కానీ, ఆక్వా ఫుడ్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ వాటర్ కానీ, అన్ని వేస్ట్ వాటర్లు ఒక దగ్గరికి వచ్చి అది ట్రీట్మెంట్ చేసి దాన్ని టెస్టింగ్ కూడా చేయాలి అధ్యక్ష. అది నార్మల్ వాటర్ గా తయారైన తర్వాత మన కంట్రోల్లో పెట్టుకొని, అర్ధరాత్రి కాదు అధ్యక్ష, పగలు ఒక టైం పెట్టుకొని ఆ టైంకి ఆ నీటిని సముద్రంలో 10 కిలోమీటర్ల లోపలికి విడిచిపెట్టి పొల్యూషన్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే నిన్న ప్రమాదవశాత్తు జరిగితే దీన్ని రాజకీయం చేసి పరిశ్రమలు రాకుండా ఈ రోజు అడుగడుగున అడ్డుపడుతున్నారు. ఇది విధానం కాదు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, నాతో రండి, మన ఇద్దరమే వెళ్దాం, భీమవరం దగ్గరికి వెళ్దాం. భీమవరం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా సరే పొల్యూషన్ వాటర్ బయటకు వచ్చినా సరే, పొల్యూషన్ వాటర్ తో అక్కడ ఎక్కడైనా సరే వ్యవసాయానికి కానీ, తాగునీరుకి కానీ, ప్రజలకు కానీ ఎక్కడైనా నష్టం వచ్చినటువంటి పరిస్థితి ఉంటే నువ్వు చూపించు. కానీ కావాలని చెప్పి ఈ రోజు ఇటువంటి అబంధాలు వేయడం భావ్యం కాదు. పరిశ్రమలు ఉంటాయి అధ్యక్ష, ఈ రోజు మీకు కూడా పరిశ్రమలు ఉన్నాయి. మీ పరిశ్రమలు కూడా చాలా సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు చనిపోయారు. అలాగని రాజకీయం చేయడం లేదు, జరుగుతుంటాయి. జరిగేటప్పుడు దాని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎందుకు జరిగిందో దాని యొక్క పరిస్థితిని కూడా తెలుసుకొని భవిష్యత్తులో జరగకుండా ఈ రోజు సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. నిన్న జరిగితే వెంటనే మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేశాం. 25 లక్షల రూపాయల వారి కుటుంబానికి వెంటనే పరిహారం అందజేశాం. పరిశ్రమనంతా కూడా మూత వేయడం జరిగింది. మెజిస్టీరియల్ ఎంక్వైరీ అయిన తర్వాత ఒక సీనియర్ ఆఫీసర్తో కమిటీ వేసి ఆ కమిటీ వెళ్లి అన్ని చూసిన తర్వాత యాజమాన్యాన్ని తప్పైతే వారి మీద యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. వారి పరిశ్రమ కూడా ముగించడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ దీనిని జరిగినటువంటి పరిణామాన్ని మీరు ఒక ఆలోచనతో చేయాలి. ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి, రోజు ఎక్కడో ఒకరు చనిపోతారు, దానికి ఏదో కారణం ఉంటుంది. ఎవరో చనిపోయండి, ఇంకొక పరిశ్రమ రాకుండా చేయండి అని ఇటువంటి మాటలు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడం భావ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి. దానితో పాటుగా చాలా స్ట్రిక్ట్ గా ముఖ్యమంత్రి గారి తరఫున నేను ఈ సభకు హామీ ఇస్తున్నాను. ఎక్కడ పొల్యూషన్ లో రాజీ పడే ప్రశ్నే లేదు. పొల్యూషన్ 100% పాటిస్తూ సేఫ్టీ మెజర్స్ కూడా ఎక్కడ యాక్సిడెంట్లు జరగకుండా, ఇటువంటి చిన్న చిన్న పరిణామాలు కూడా జరగకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చొరవ చూపించి పరిశ్రమలను ఆహ్వానించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఏదైనా సరే దీనిలో ఏదైనా లోపాలున్నా మీరు చేయలేదు, అటువంటి సలహాలు ఇస్తే దాన్ని తీసుకొని అమలు చేయడానికి ముందుకు వెళ్తాను తప్ప ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో ఆలోచించి రాష్ట్రాన్ని మాత్రం నష్టం చేయొద్దని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష ఇక్కడ ఒక్క మాట చెప్పాలి మాట్లాడతారు అధ్యక్ష, ఇక్కడ ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష. నాకు ఆ యాజమాన్యానికి ఏం విరోధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం సజెషన్స్ ఇచ్చినా కూడా జరిగిన వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఏ రకంగా చేస్తే బాగుంటుంది, బెటర్గా ఉంటుంది అని క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం. మొట్టమొదట మన మంత్రి గారికి ఫస్ట్ ఇంగ్లీష్ కరెక్ట్ చేసుకోమని చెప్పండి అధ్యక్ష. అది కామన్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కాదు, కామన్ అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఫస్ట్ అది నేర్చుకో సార్. గారు నీలాగా నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకోలేదు జగన్మోహన్ రెడ్డి. నేను నేల మీద మట్టిలో కూర్చొని చదివాను. నీకు నాకు తేడా ఉంది. నీలాగా చదువుకొని నాకు ఇంగ్లీష్ వస్తే నీకు ఒక నిమిషం కూడా మాట్లాడే అర్హత లేకుండా నేను చేద్దును. నాకు ఒక ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నాకు వస్తే నువ్వు ఈ సభలో ఒక నిమిషం కూడా ఉండకపోదు, వెంటనే పరిగెత్తి పారే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు మాట్లాడితే మీ చదువేంటి? నీలాగా బాగా డబ్బులుండి నేను చిన్నప్పుడు హైదరాబాదు పబ్లిక్ స్కూల్లోను
లేకపోతే నిన్న అధ్యక్ష నిన్న కూడా చదువు గురించి మాట్లాడారు అధ్యక్ష. నిన్న ఈయనతో చదివినటువంటి ఒక స్నేహితుడు అధ్యక్ష, నాకు తెలియదు, నాకు 10 మిస్డ్ కాల్స్ వచ్చాయి. అర్జెంటుగా రమ్మంటే బయటకు వెళ్ళాను. సార్ ఇది మంచి పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు నేను 12వ తరగతి హైదరాబాద్ లో చదువుకున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 12వ తరగతి పేపర్ ఒకటి లీకేజ్ చేయమని నాకు డబ్బులు ఇచ్చాడు. నేను వీలు కాక ఆ పేపరు లీకేజ్ చేయలేకపోయిన అధ్యక్ష, దానివల్ల నాకు కొట్టాడు. మా మదర్ వస్తే మా మదర్ కొట్టాడు. ఆ కేసు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయి ఉంది. ఆ కారు నెంబర్ కూడా ఉంది. ఈ వివరాలన్నీ మీరు చెప్తే బాగుంటుంది. ఇది రిలయబుల్ ఇన్ఫర్మేషన్. నేను ఆయనతో చదువుకున్నటువంటి స్టూడెంట్ అని నిన్న ఆయన చెప్పినా సరే ఆ ఊసి ఎత్తలేదు అధ్యక్ష. దయచేసి చదువు గురించి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడద్దు. నాకు వచ్చింది, నేను చదువుకున్నాను. నేను ఆ రోజు నాకు వచ్చింది ఇంగ్లీష్ నాకు వచ్చుంటే ఒక్క రోజు నువ్వు సభలో ఉండకుండా నీకు పంపించే స్థాయి నాది అధ్యక్ష. నీకు చెప్తున్నాను. అయినా సరే నాకున్నటువంటి అవగాహనతోని ఆలోచనతోని విషయాలు చెప్తున్నాను. ఒక తప్పు దొరికితే దాన్ని లాగడం కాదు. నువ్వు అన్నావు నేను మంచి సలహాలు ఇస్తానని. ఆ సలహాలన్నీ కూడా మేము తీసుకుంటాం. మాలో లోపాలుంటే సరిచేసుకుంటాం. మీరైనా మేమైనా ఒక ప్రాణం పోతే ప్రాణం తేలేం అధ్యక్ష. ఈరోజు 25 లక్షలు అయితే ఇవ్వగలిగాం. ఆ ప్రాణాన్ని మళ్ళీ తీసుకురాలేం. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం చేసుకోవాలి. ఎక్కడైనా సరే లోపాలుంటే సరిచేసుకోవాలి. కానీ ఇటువంటి దాన్ని మీరు రాజకీయం చేయకుండా సలహాలు ఇవ్వండి, తీసుకుని అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం తప్ప మీరైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే. ఈరోజు చూస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా శాసనసభ ద్వారా నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీలో కూడా మార్పు రావాలి. మార్పు వచ్చి పరిశ్రమలకు ఆహ్వానించాలి. ఎక్కడ చిన్న పరిశ్రమ వస్తే వెంటనే వెళ్లి పరిశ్రమ రాకుండా అడ్డుపడే పరిస్థితి మన రాష్ట్రంలో వస్తుంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులకి స్వస్తి పలకదాం. అందరం కలిసి పొల్యూషన్ లేకుండా సేఫ్టీ మెథడ్స్ పాటించి పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి 10 మందికి ఉపాధి కలగడానికి అందరం కలిసి పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. తద్వారా 10 మందికి ఉపయోగపడుతుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, గొప్ప స్పీచ్ అధ్యక్ష. నన్ను తిట్టడానికి అది ఇంపుగా వినడానికి మీరంతా కూడా ఇంతగా తాపత్రయపడతా ఉన్నారు అధ్యక్ష. నేను చెప్పిందల్లా అది కామన్ అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పా, అంతే తప్ప ఆయన మాట్లాడిన మాట అది కామన్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కాదు అని. ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి, ఆ శాఖకు మంత్రి కాబట్టి ఎక్కడైనా బయటికి పోయి మాదిరిగా మాట్లాడితే ఆయన పరువు పోతుందని చెప్పి ఇంకా మంచి సలహా ఇస్తే స్వీకరించాల్సింది పోయి ఏమేమో నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడతా. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, సింపుల్ గా ఒకటే అడుగుతా అధ్యక్ష. నేను ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో నా చదువుకు సంబంధించి తాను ప్రూవ్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తాడా? సవాల్ అధ్యక్ష, సవాల్ నాకు చంద్రబాబు నాయుడు గారికి ప్రూవ్ చేయించుకో. అధికారం నీ చేతుల్లో ఉంది కదా, అధికారం నీ చేతుల్లోనే ఉంది కదా, ప్రూవ్ చేసుకో. ఈ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు చెవుల్లో. నిజంగా ఏదైనా మాట్లాడడానికి హద్దు పొద్దు ఉండాలి. అయ్యండి అధ్యక్ష. ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష. ఆయన అంతా కూడా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నీకు నక్కకి నాగలాకానికి ఉన్నటువంటి తోడా ఉంది అధ్యక్ష. 35 సంవత్సరాలు ఆయన రాజకీయ అనుభవం అంత ఏది కూడా నీకు లేదు. ఆయనతో నువ్వు పోల్చుకుంటావు. ఛాలెంజ్ అడిగే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు అధ్యక్ష. 2 సార్లు తోక ముడుచుకొని 2 సార్లు అధ్యక్ష బయటికి పారిపోయిన వ్యక్తి రోజు ఛాలెంజ్లు చేస్తున్నారు. మొన్ననే అగ్రిగోల్డ్ మీద నిజాయితీగా ఈ రోజు ఎంక్వైరీ చేస్తామంటే దానికి ఎస్ గాని నో గాని చెప్పకుండా బయటికి పారిపోయారు. నిన్న మళ్ళీ 10th క్లాస్ పేపర్స్ లీకేజ్ మీద మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేస్తామంటే, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామంటే దానికి సమాధానం చెప్పలేకుండా వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ స్థాయి
నాకే ఎక్కువ, నాకే మీ స్థాయి ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటున్నానంటే నీలో డబ్బు ఉండొచ్చు, నీలో అధికారం ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ నాలో ఎందుకు ఎక్కువ అంటున్నానంటే నువ్వు ఒకేసారి ఎమ్మెల్యే అయ్యావు, నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నాకు ఈ సభలో అర్హత ఉంది. నీకు నాకు నా స్థాయి ఎందుకు కాదన్నానంటే నువ్వు మొట్టమొదటిసారి నువ్వు అసెంబ్లీలోకి వచ్చావు, నీకేమీ తెలియదు. నేను 4 సార్లు సభలోకి వచ్చాను అధ్యక్ష. సాంప్రదాయాలు నాకు తెలుసు. దయ ఉంచి ఎప్పటికైనా సరే మీకు ఒకటే నేను తెలియజేస్తున్నాను, మీరు సబ్జెక్టు రండి, ఛాలెంజ్ చేయండి. ఈ రోజు ఇందులో ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. వినండి దయచేసి ప్లీజ్. అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష, ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అధ్యక్ష. ఆయన అన్నట్టుగా నేను మొట్టమొదటిసారి గారు ఇక్కడ ఉండేది. నీకన్నా ముందే 5,45,000 మెజారిటీ. మీ జీవితంలో ఏ రోజు ఆ మెజారిటీ మీకు రాలా. 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే. 5,45,000 మెజారిటీ. ఇక్కడ ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తల కింద పెట్టి పైన కాలు పెట్టినా కూడా మెజారిటీ రాదు. అది నా స్థాయి, అది మీ స్థాయి. అధ్యక్ష, అధ్యక్ష ఈ సబ్జెక్ట్ వెళ్తాం అధ్యక్ష. అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు అంటూ, మంత్రి గారు అంటూ అధ్యక్ష, ఆయన సీరియస్నెస్ గురించి ఆయన మాట్లాడుతూ అధ్యక్ష, ఎంతగా సీరియస్నెస్ ఉంది అని చెప్పి నిన్న విషయాలైతేనేమి, మొన్న అగ్రిగోల్డ్ విషయం అయితేనేమి, నిన్న 10th క్లాస్ పరీక్షల విషయం అయితేనేమి, ఈ రోజుకు సంబంధించి ఈ రోజు 5 మంది చనిపోయిన ఈ ఫ్యాక్టరీ విషయం అయితేనేమి అధ్యక్ష, వీళ్ళకి ఏ మేరకు సీరియస్నెస్ ఉంది అంటే ఈ విషయంపై ఇది అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష. ఈ విషయంపై మెజిస్టీరియల్ ఎంక్వైరీ నిర్వహించడానికి ప్రభుత్వం నిశ్చయించింది. మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంటే ఏంది అధ్యక్ష? ఆర్డీఓతో ఎంక్వైరీ. ఏంది అధ్యక్ష ఇది? 5 మంది చనిపోయారు, మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంట. అదే మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంటే ఆర్డీఓ లెవెల్. ఏమన్నా మీకు ఏం చిత్తశుద్ధి ఉంది? మీరు ఈ విషయంపై మెజిస్టీరియల్ ఎంక్వైరీ నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అధ్యక్ష, ఇది సబ్జెక్ట్లోకి వద్దాం అధ్యక్ష. క్లియర్ కట్ గా ఇంతకు ముందు సంధించిన ప్రతి క్వశ్చన్ కూడా నేను సంధిస్తూ నేను ఒకటే మాట అన్నా, ఎవరికి కూడా అధ్యక్ష పరిశ్రమలు రాకూడదు అని ఎవరికీ లేదు. అదే రకంగా అధ్యక్ష ఆ యాజమాన్యంతో కూడా నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఒకటి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, పరిశ్రమలు రావాలని అందరం కోరుకుంటాం, కానీ పరిశ్రమలు పెట్టాల్సిన చోట పెట్టాలి. ఇదే పరిశ్రమ తీసుకొని పోయి సీ కోస్ట్ లో, సముద్ర తీరంలో పెడితే అందరూ ఆహ్వానిస్తారు. కానీ ఇవాళ వీళ్ళు ఎక్కడ పెట్టారు అధ్యక్ష? ఇది గొంతేరు డ్రైన్ పక్కన 10,000 మంది నివాసం ఉంటా ఉన్నారు అధ్యక్ష ఆ 3 ఊర్లలో. ఒక్కసారి మనం అంతా కూడా గమనించాం, పైప్ లైన్లలో ఒకసారి మనం గమనించాం ఏ రకంగా 5 మంది అక్కడికి పోయి క్లీనింగ్ చేయడానికి పోయిన వాళ్ళు, చేయడానికి పోయిన కార్మికులు 5 మంది కూకా అనే మాట కూడా మాట్లాడుకోకుండా చనిపోయిన పరిస్థితి అధ్యక్ష. మరి అటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. అటువంటిది ఆ 3 గ్రామాలలోనే 10,000 మంది నివాసం ఉంటా ఉన్నారు. అటువంటి చోట మీరు ఇదే పైప్ లైన్ పెడతా ఉన్నారు. అటువంటి చోట మీరు ఇదే ప్రాజెక్టు మీరు పెడతా ఉన్నారు. ఇది కనుక పొరపాటు ఏదైనా జరిగితే అధ్యక్ష ఎన్ని వేల మంది చనిపోతారన్నది ఒక్కసారి దయచేసి ఆలోచన చేయమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఇదే ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మొట్టమొదటిగా 0 పొల్యూషన్ అన్నారు, దాని తర్వాత పైప్ లైన్ వేస్తానని చెప్పి కూడా అన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది బేసిక్లీ ప్రైవేట్ కంపెనీ. ఇదో అధ్యక్ష, ఇది ROC నుంచి తీసుకొచ్చిన డేటా. ROC నుంచి ఈ కంపెనీ ఎవరిది అని చెప్పి తీసుకొస్తే ఇది బేసిక్లీ ప్రైవేట్ కంపెనీ. ఈ ప్రైవేట్ కంపెనీకి పైప్ లైన్ అనేది ఎవరు వేస్తారో అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. దాదాపుగా అక్కడి నుంచి 30 కిలోమీటర్లు, దానికి అయ్యే ఖర్చు ఎవరు పెట్టుకుంటారు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని నిలదీస్తూ అడుగుతున్నా.
ఒకవేళ ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వమే పైప్ లైన్ ఖర్చుకు డబ్బు పెట్టే పరిస్థితి అయితే నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి ఏమంత ఎఫెక్షన్ ఆ కంపెనీ మీద ఏమంత ప్రేమ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. లేదు వాళ్ళే పెడతారు ఇదే పైప్ లైన్ అనేటట్టుగా అయితే ఆ పైప్ లైన్కి అయ్యే ఖర్చు దాదాపుగా కనీసం అంటే 40 కోట్ల పైన అవుతుంది అధ్యక్ష. 30 కిలోమీటర్లు దాదాపుగా పైప్ లైన్ అధ్యక్ష. ప్లస్ గ్రామాలలో ఎవరు కూడా భూములు ఇవ్వరు అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష ఆ పైప్ లైన్లు భూములు గుండా పోతాయి, ఊర్ల మధ్యలో నుంచి పోతాయి. లీక్ అయింది ఏంటంటే దాని పరిస్థితి ఏమిటి అని చెప్పి ఎవరు భూములు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక విషయం కూడా వెరీ ఇంపార్టెంట్ విషయం కూడా ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష ఈ పైప్ లైన్లకు సంబంధించి లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష ఈ మధ్యకాలంలోనే నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్లు బృందం అక్కడ పరిశీలనకు వెళ్ళేది అధ్యక్ష. నాగార్జున యూనివర్సిటీ బృందం అక్కడ పరిశీలనకు వెళ్ళినప్పుడు నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందం పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు గ్రహించింది ఏంటంటే అధ్యక్ష ఈ పైప్ లైన్ అన్నది ఇక్కడ ఉన్న ఈ తుందూరు బేతపూడి గ్రామాలు తక్కువ ఎత్తులో ఉన్నట్టు సముద్ర ఉపరితల పట్టం కన్నా తుందూరు బేతపూడి గ్రామాలు అంటే సీ లెవెల్ అధ్యక్ష సముద్ర ఉపరితల మట్టం కన్నా అంటే సీ లెవెల్ కన్నా తుందూరు బేతపూడి గ్రామాలు తక్కువ ఎత్తులో ఉన్నట్టు సమాచారం అధ్యక్ష. అకార్డింగ్ టు ది ప్రొఫెసర్, ప్లీజ్ గెట్ ఇట్ వెరిఫైడ్, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అధ్యక్ష ఇదొకటే కాకుండా అధ్యక్ష ఫ్యాక్టరీ చుట్టూ ఇతరుల పొలాలు ఉన్నాయి అధ్యక్ష. మరో 2 వైపులా ఊర్లు ఉన్నాయి అధ్యక్ష. తర్వాత గొంతేరు డ్రైన్ ఉంది అధ్యక్ష. అక్కడి నుంచి 30 కిలోమీటర్లు అవతల సముద్రం ఉంది అధ్యక్ష. నేను ఇక్కడ ఒకటే అడుగుతా ఉన్నా, విషవాయువులు గ్యాస్ ప్రమాదకరమైన అన్ని కూడా దాంట్లో నుంచి పోతాయి అధ్యక్ష. మరి ఎందుకు ఒప్పుకుంటారు అధ్యక్ష ఎవరైనా కూడా వాళ్ళ పైపుల్లో నుంచి వాళ్ళ గ్రామాల్లో నుంచి వాళ్ళ ఇళ్ల మధ్యలో నుంచి వాళ్ళ పొలాల్లో నుంచి ఆ పైప్ లైన్ ఎలా పోతాయి? నిజంగా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? దాని బదులు 122 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ అధ్యక్ష. ఆ ఫ్యాక్టరీ ఇదే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకొని 25 కోట్లు పెట్టారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించే పరిస్థితి లేదు అని అంటున్నారు. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పైప్ లైన్ వేయడానికి అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది, 40 కోట్ల పైన పైప్ లైన్ అవుతుంది ఖర్చు చేయడానికి. మరి అదే యాజమాన్యానికి షిఫ్ట్ చేసి అదే యాజమాన్యాన్ని సీ కోస్ట్ లోకి తీసుకొని పోయి అధ్యక్ష నేను మొదటే చెప్పాను అధ్యక్ష, ఈ ఏదైతే గోదావరి అక్వా మెగా పార్క్ ఉందో ఫుడ్ పార్కు దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయానికి కానీ గ్రామాలకు కానీ ఎటువంటి పొల్యూషన్ లేకుండా అన్ని జాగ్రత్తలు ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఇప్పటికే ఒక నీరి అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి 3 కోట్ల రూపాయలు కట్టి పైప్ లైన్ ఏ రకంగా వేయాలనేది ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పాము అధ్యక్ష. వాళ్ళు కూడా ఇంకొక 2-3 మంత్స్లో ఆ రిపోర్ట్, ఇది కేంద్ర ప్రభుత్వం సంస్థ అధ్యక్ష, ఇది కన్సల్టెన్సీగా తెలుసుకోవాలి. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ పైప్ లైన్ అధ్యక్ష ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఒక్క పరిశ్రమ కాదు అధ్యక్ష, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఈ వేస్ట్ వాటర్ అక్కడ భీమవరం దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద టౌన్స్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ వాటర్ కలిసి అక్కడ ట్రీట్మెంట్ చేసి డైరెక్ట్ గా సముద్రంలో పంపించాలని చెప్పి ఒక పైప్ లైన్ వేయాలని చెప్పి నిర్ణయించాం అధ్యక్ష. దీని ఖర్చు కూడా ఈరోజు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కలిసి ఒక 25% పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఒక 50% ఇస్తుంది, మనం ఒక 25% పెట్టాలి అధ్యక్ష. ఇదేదో ఒక ఆక్వా ఫుడ్ పార్క్ గురించి కాదు అధ్యక్ష, ఇది అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి ఈ వేస్ట్ వాటర్ కానీ ఇంకా ఏవైనా పరిశ్రమలు పెడితే ఆ వేస్ట్ వాటర్ కానీ కలిసి ఈ పైప్ లైన్ ద్వారా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మళ్లీ మాటిస్తున్నాం, ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఏ ఒక్కరికి నష్టం లేకుండా పొల్యూషన్ లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఈ రోజు వెస్ట్ గోదావరి జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి అమితమైనటువంటి ప్రేమ ఉన్న జిల్లా, ఆ జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరిగితే సమస్య ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి చాలా ప్రేమైనటువంటి జిల్లాలో ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకు తీసుకుంటారు అధ్యక్ష? ఎట్టి పరిస్థితుల్లో ఆ సమస్య రాదు.
ఈ పైప్ లైన్ కూడా సముద్రంలోకేసి అక్కడ ఏ కాలువలు గాని పొలాలు గాని తాగునీరు గాని ప్రజలకు గాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ కైనా ఖర్చు కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న పరిశ్రమలు మనం కూడా కొంత ఎందుకు కలుపుతున్నామంటే ఆ ఒక్క పరిశ్రమ కాదు అధ్యక్ష, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నిటికీ అవసరం కాబట్టి దాన్ని చేస్తున్నాం. ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఎక్కడైనా సరే చాలా సీనియర్ అని చెప్తున్నారు, ఎక్కడైనా సరే ఒక వ్యక్తి ఒక పరిశ్రమలో చనిపోతే ముందు మెజిస్టీరియల్ ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. అది రూలు. ఎక్కడైనా సరే మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేదో కొత్తగా మనం వేసింది కాదు అధ్యక్ష. ఏ పరిశ్రమలో ఎవరైనా కార్మికుడు చనిపోతే మెజిస్టీరియల్ ఎంక్వైరీ అనేది అది ఒక మ్యాండేట్, కంపల్సరీ చేయాలి. ఆ రకంగా ఈరోజు మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక సీనియర్ ఆఫీసర్ చేత ఒక కమిటీ వేసి పరిశ్రమకు పంపించి టోటల్ గా ఎంక్వైరీ చేయమని చెప్పాం. ఏ ఒక్కరు తప్పున్నా సరే నిన్న వెంటనే పరిశ్రమను ముగించాం అధ్యక్ష. ఈ రోజు ఎఫ్ఐఆర్ కోర్టు కేసు బుక్ చేశాం అధ్యక్ష. ఈ రోజు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏ విధంగా చనిపోయారో ఇంకా మనకి పూర్తిగా సమాచారం రాలేదు అధ్యక్ష. సమాచారం వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ చనిపోయినటువంటి కుటుంబాలకి వెంటనే అధ్యక్ష నిన్ననే 5 లక్షల రూపాయలు ఇచ్చాం. చంద్రన్న బీమా ద్వారా 5 లక్షలు ఇచ్చాం. 15 లక్షలు పరిశ్రమల ద్వారా ఇప్పించాం. ఇంకా వర్క్మన్ కాంపన్సేషన్ కింద ఇంకా కొంత డబ్బు వస్తుంది అధ్యక్ష. ఇవన్నీ కలిసి ఆ కుటుంబాలకి ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి జరగకూడదు అధ్యక్ష. మేము బాధపడ్డాం, కానీ జరిగినటువంటి సంఘటన ఎందుకు జరిగిందో ఎంక్వైరీ చేసి మళ్లీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటే దానికి అభినందించాలి. దానికి ఇంకేమైనా సలహాలు ఇవ్వాలి తప్ప ఈయన్ని కూడా రాజకీయం చేయడం భావ్యం కాదు. ఈ ప్రభుత్వం పరిశ్రమల్ని ఆహ్వానిస్తుంది. ఎవరైనా పరిశ్రమలు పెట్టుకుంటే అన్ని విధాలుగా సహకరిస్తుంది. కానీ ఇందులో భాగంగా ఇంకా ఎక్కడ పొల్యూషన్ అనే పదం లేకుండా, ఎక్కడ కూడా సేఫ్టీకి విఘాతం కలగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని పరిశ్రమలు స్థాపించి రాష్ట్రాన్ని అన్ని రకాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మీరు అభినందించకపోయినా సరే అల్లరి పెట్టకుండా కామ్గా ఉంటే దానంతలో అదే అభివృద్ధి జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మాట్లాడుతారు అండి సార్. హరి ప్లీజ్. స్పీకర్ గారు, అచ్చెన్నాయుడు గారికి చిన్న సలహా సార్. జగన్మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారు భీమవరం చూడడానికి వెళ్తారట. వారితో పాటు రోజా గారికి కూడా తీసుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఓకే అధ్యక్ష 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 మంత్రి గారు మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈయన ఏదో అక్కడ ప్రజల మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా ఈయన మాట్లాడే మాటలు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, నిన్న ఇన్సిడెంట్ జరిగి 5 మంది కార్మికులు చనిపోతే మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అదే శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి మరి ఎందుకు మాట్లాడుతున్నారు సార్ ఈరోజు? మరి ఎందుకు మాట్లాడుతున్నారు? అదే కనీసం పోయి చూడడానికి కూడా పోలా. చంద్రబాబు నాయుడు గారే మామూలుగా వెళ్ళాలి. మనుషులు 5 మంది చనిపోతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనీసం పోయి చూడాల్సిన ధర్మం ఉంది. అటువంటిది ముఖ్యమంత్రి గారు పోరు. ఏది దొరకలేదు అధ్యక్ష, మాట్లాడడానికి ఏది దొరకలేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు అధ్యక్ష. గవర్నమెంట్ అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, అందరం కలిసి గవర్నమెంట్ అధ్యక్ష. ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ సబ్జెక్ట్ ఉండి ఉన్నారు, నేను కూడా ఉన్నాను సబ్జెక్ట్ ఉండి. వెంటనే అధ్యక్ష జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయ్యన్న పాత్రి గారికి, ఆ జిల్లాకు చెందినటువంటి సుజాతమ్మ గారికి, అదేవిధంగా మాణిక్యాలరావు గారికి ముగ్గురికి పంపించాం అధ్యక్ష. జరిగినటువంటి 5 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి, ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చి వెంటనే అక్కడ చర్యలు తీసుకోమని చెప్పి వెంటనే 3 మంత్రులకు పంపిస్తే అచ్చెన్నాయుడు గారు నువ్వు వెళ్ళలేదు, ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు, నీకో పని అయిపోయింది, ఎక్కడ ఎవరు చనిపోతారు, శవం ఎక్కడ దొరుకుతుంది, వెంటనే వెళ్ళి ఓడిపోదామని ఆ శవాల మీద రాజకీయాలు చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు తప్ప సమస్య పరిష్కారానికి నువ్వెక్కడ కూడా చర్యలు చూపించడం లేదు. ఇది మంచి విధానం కాదు. ఏది దొరకకపోతే నీ దగ్గర సబ్జెక్ట్ లేదని కూర్చో, కానీ అనవసరంగా కొత్త విషయాలు తీసుకొచ్చి ఈ సభా సమయాన్ని వృధా చేయొద్దు అధ్యక్ష. ఒక విషయం అధ్యక్ష,
ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ ప్రమాదంపై చర్చ సభలో రచ్చగా మారింది. జగన్ అచ్చెన్నాయుడు ప్రశ్నలు, సమాధానాలు, అలానే సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లుతోంది.